హైదరాబాద్ లోని అంబర్పేటలో విషాద ఘటన వెలుగు చూస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్ గుర్తించారు. మొదటగా భార్య సూసైడ్ చేసుకోగా తర్వాత రామరాజు అనే వ్యక్తి భర్త ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడని, తర్వాత కొడుకు శశాంక చేతికి కత్తితో కోసుకుని తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపునగర్ లో ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు భర్త, భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 years, మాధవి 50 years, శశాంక్ 24 years. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం, దాంట్లో క్లియర్గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసాక వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక ఇద్దరు హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్గా పోలీస్కు కంప్లీట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టంకు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిల్ ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్లో ఏదైతే శశాంక్ ఉన్నాడో కొడుకు పక్క రూమ్లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. హైదరాబాద్ లోని అంబర్పేటలో విషాద ఘటన వెలుగు చూస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతులు రామ్రాజ్, మాధవి, శశాంక్ గుర్తించారు. మొదటగా భార్య సూసైడ్ చేసుకోగా తర్వాత రామరాజు అనే వ్యక్తి ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడని, తర్వాత కొడుకు శశాంక్ చేతికి కత్తితో కోసుకుని తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, పోలీస్ పరిధిలో ముగ్గురి ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులే ఈ ఆత్మహత్యల కారణాలుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వీరు బాపునగర్ లో ఒక హోటల్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత చాలా వ్యాపారాలు కూడా వేరే వ్యాపారాలు చేశారు. ఆ క్రమంలో నష్టపోయినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన అప్పులు చెల్లించాల్సి ఉంది. వారి ఒత్తిడితో పెరిగిపోతున్న క్రమంలోనే ఈ సూసైడ్ చేసుకున్నట్టుగైతే వారు రాసిన సూసైడ్ లెటర్ బట్టి అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే దాదాపు తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే వారంతా ఆత్మహత్య చేసుకున్నారు. ముందు భార్య సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత రామరాజు భర్త తను ఫ్యాన్ కొనేసుకుని తెలిపినట్టు చెప్తున్నారు. అయితే ఇక కొడుకు ఎవరైతే ఉన్నారో తను చేతికి గాయం ఉంది, అక్కడ కత్తితో కోసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావం జరుగుతూ చనిపోయినట్టుగైతే అక్కడ ప్రాథమికంగా అక్కడ చూస్తున్న దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఏదేమైనా ఈ ముగ్గురి మృతితో ప్రస్తుతం స్థానికంగా అయితే విషాద చాలా అనుకుని చెప్పాలి. ఇంకా అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఎవరైనా ఒత్తిడి చేశారా, వారి ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ప్రయత్నం చేశారా, ఇలాంటి వివరాలు కాబట్టి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. తను రామరాజు అయితే తన ఫ్రెండ్ కూడా ఒక మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ లో కూడా కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులే అని చెప్పి తను చెప్పినట్టు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎవరిపైన ఆరోపణలు చేయలేదు కాబట్టి వారికి వారే సూసైడ్ చేసుకున్నట్టుకైతే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీస్ అయితే పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.